మిత్రులారా, సత్తయ్య కొల్లాపూరులో పుట్టిన ఒక చిన్న రైల్వే వర్కరు కొడుకు. 14 మంది పిల్లల్లో ఆయన ఒకడు. తల్లి మంత్రసాని పనిచేసి పోషించే సత్తయ్య నాకు 2008లో 2009లో తెల్లాపూరు స్కూల్లో తెలంగాణ ప్రాంతంలో హై స్కూళ్ళల్లో బాగా మార్కులు సంపాదించుకున్న పిల్లలకి 10,000 అమ్మ పేరుతో చెక్కులు ఇస్తూ నన్ను ముఖ్య అతిథిగా పిలిచాను. నేను వాళ్ళ ఇంటికి పోయి బువ్వ తిన్నా. అక్కడి నుంచి మీటింగ్కు పోయాం. ఆయన నేను కార్మికుడిని అని చెప్పాడు. కార్మికుడు ఇంత కష్టపడి ఎట్లా సంపాదించాడు? అది బీద పిల్లలకి చదువులకి డబ్బులు 10,000 ఒక 10, 20, 30 మందికి ఇచ్చుంటాం ఆ రోజు చెప్పి. తర్వాత ఒకరోజు మా ఊరు దగ్గర నుంచి బాగా మార్కులు వచ్చిన ఒక కుంటి అమ్మాయికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది అని ఆ తల్లి ఏడుస్తూ నాకు ఫోన్ చేసి, నేను ఫీజు కట్టలేను, నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకుంటే, ఈమె అవిటి అమ్మాయి, చాలా రకాల గేమ్స్లో కూడా ఉన్నది, ఎవరైనా సాయం చేస్తే ఈ పిల్లను నేను చదివించుకోగలనంటే నాకు సడన్గా సత్తయ్య గారు గుర్తొచ్చారు. ఫోన్ చేసి, సత్తయ్య గారు ఇట్లాంటి అమ్మాయి ఉంది, ఒక 50,000 ఏమన్నా సాయం చేయగలరా అని అడిగాను. ఆయన ఏమన్నా అంటే వెంటనే నాకు వాళ్ళ ఫోన్ నంబర్ పంపించండి సార్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. అర్ధ గంటలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డబ్బులు పోయింది. అక్కడి నుంచి నాకు సత్తయ్యకు సంబంధం ఏర్పడ్డది. ఆ సంబంధం ఇప్పుడు ఎట్లాంటిదంటే, మీరు తెల్లాపూరు గ్రామంలో లేదా మొత్తం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే వెనకట మూట బొక్కెనలు ఉండేవి. మూట బొక్కెన పెద్ద బొక్కెన ఉండేది, దానికి ఒక తొండ ఉండేది. మూట బొక్కెనకు తొండానికి ఉన్న సంబంధం ఆయనకు నాకున్న సంబంధం. మేమిద్దరం కలిసి మూట బొక్కెనగా తయారై ఏం చేస్తున్నామంటే, భూమిలో ఉన్న జ్ఞాన నీళ్ళన్ని తవ్వి ఈ దేశంలో ఉన్న బీద ప్రజలకి ఇంగ్లీషు ద్వారా నేర్పి ఈ దేశానికే కాదు అమెరికా అధ్యక్షులు ఈ దళితులలో నుంచి కావచ్చు అని నిరూపించే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. మీరు చూసారు, కల్చరల్ మార్పు ఒక కూలి. ఆయన 10 రూపాయలు సంపాదిస్తున్న మొదటి కూలి చేస్తున్న రోజుల్లో తెల్లాపూర్ గ్రామంలో ఆడవాళ్ళు ఒకే చీర ఉండి, ఏదో ఇక్కడ ఒక చిన్న వాగు ఉంటే ఆ వాగు దగ్గరికి పోయి దాన్ని ఉతుక్కోవాలంటే సగం బట్ట చుట్టుకొని సగం బట్టను పిండి దాన్ని ఆరేసుకొని మళ్ళీ ఆ ఎండిన దాన్ని చుట్టుకొని మళ్ళీ మురికి భాగాన్ని ఉతుకుతుంటే చూసిన సత్తయ్య ఒక దళిత కుటుంబంలో పుట్టిండు. ఇంట్లో వాళ్లకు డబ్బు లేదు, వాళ్ళ చెల్లెళ్లకు తల్లులకు చీరలు లేవు, కానీ అటువంటి ఆడోళ్లకు చీరలు కొనిచ్చుడు మొదలుపెట్టిండు. ఇది ఊహించగలమా? అట్లాంటి సత్తయ్య ఇవాళ తాతతండ్రుల భూములు కొట్లాడి కాపాడుకో, ఈ తెల్లాపూర్ గ్రామం చుట్టూ ఉన్న భూములు కూడా
ప్రభుత్వం లాగేసుకుంటామంటే ఇనాము భూములు, ప్రభుత్వము పట్టాల వివిధ రూపంలో ఇవ్వలేని భూములను కాపాడుకొని ఆ భూములు ధరలు వచ్చిన తర్వాత ఆ భూముల ద్వారా వచ్చే ఆస్తుల్ని తిరిగి బీద ప్రజలకు పెట్టాలి అనే ఆలోచన ఒక కార్మికుడు 10 రూపాయల ఉద్యోగం కోసం మమ్మల్ని చేస్తే పర్మనెంట్ చేయండి, పర్మనెంట్గానైనా ఉంటాము లేదో జైల్లోనైనా ఉంటాము అని జీవంతో పట్టుబట్టి అందరినీ పర్మనెంట్ చేయించిండు. నాలాంటోడు ఉంటే అందరినీ జైల్లో ఉంచే పరిస్థితి మాకు, కానీ ఆయన అందరినీ పర్మనెంట్ చేయించాడు. అక్కడి నుంచి ఇవాళ కంప్యూటర్ సెంటర్ పెట్టింది. అనాథ పిల్లలకు తన పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో సీట్లు ఇప్పించి వాళ్ళని చదివించడం మొదలుపెట్టింది. కరోనా వచ్చి పోలీసులు వచ్చి ఇక్కడ అనాథ పిల్లలు ఉండడానికి కుదరదు, ఇది కరోనా టైం అంటే వెతికి 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 వాళ్ళ తల్లిదండ్రులను దగ్గరున్న బంధువులను పట్టుకొని ఇళ్లలో గొప్పచెప్పి అదే టైంలో అన్నము లేక తిని మాడిపోతున్న కూలోళ్ళు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, కరోనా టైంలో హోటళ్ళు దిక్కులేవు, కరోనా టైంలో కొందామంటే డబ్బు లేదు, చస్తున్న కూలీలకు బువ్వ వండి పెట్టి బువ్వ పెట్టిన వ్యక్తిని మహాత్మా పూలే తర్వాత నేను భారతదేశ చరిత్రలో ఎవరిని చూడలేదు. మీరు చాలామంది వినుంటారు, ఈ మధ్య అంబానీ అని ఒక పెద్ద పెట్టుబడిదారుడు ఉన్నాడు. కొడుకు పెళ్లి కోసము 1 సంవత్సరం పెళ్లి చేసిండు, 5,000 కోట్లు ఖర్చు పెట్టిండు, బీదవానికి బుక్కెడు పువ్వు పెట్టడు. ఆయన పెద్ద వ్యాపారి. ఆ వ్యాపారికి ఎంత డబ్బు ఉంటే ఏమి లాభము, ఎన్ని లక్షలుంటే ఈ దేశానికి ఏమి లాభము? సత్తయ్య దగ్గర 2 కోట్లున్నా అది అన్ని తీసుకుపోయి వీళ్ళకు చచ్చటోళ్లకు బువ్వ పెట్టే సత్తయ్య ఈ దేశభక్తుడా? అంబానీ దేశభక్తుడు, ఆదాని దేశభక్తుడా? నీ నిన్ననే రాసిన మీ పిల్లల పెళ్లిళ్ళకు 5,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటారే, ఒక్క 500 మందిని చదివించే బీద పిల్లల్ని చదివించే మానవత్వం లేని మీరు ఈ దేశంలో పెట్టుబడిదారులుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పినాడు. అదే మాట రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పింది. ఎట్లుంటుంది? అందుకని ఆ పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్ నేను పెట్టమని చెప్పిన ఆయన కొడుకు, ఆయన కుటుంబము ఖచ్చితంగా పెడతాము. దేశం మొత్తం మీదకి వెళ్ళి నెలకు 40 మందిని పిలిచి, ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమాన స్థాయిలో పిలిచి వాళ్లను ఇళ్లలో కూడా అన్న చెల్లెను సమానంగా చూడని కుటుంబం నుంచి వచ్చి అన్ని కులాలు వచ్చాయి. బ్రాహ్మణులు వచ్చారు, కోమట్లు వచ్చారు, దళితులు వచ్చారు, బీసీలు వచ్చారు. అందరు ఇప్పుడు 600 మంది ట్రైనింగ్ అయ్యారు. 600 people were trained here, Mr. Timmavallam here. Now how do they go back? వాళ్ళు ఎట్లా పోతారు? మీరు ఇప్పుడే సౌజన్య మీ ముందుకు వచ్చి మాట్లాడింది కదా, ఆమె నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒకటే చెప్పిన, సౌజన్య నీ కోటు సూటును కమలా హారిస్ రూపంలో చూస్తున్నా నేను అమెరికాలో. ఇక్కడి దేశపు ఆడపిల్లలు ఇక ముందు సౌజన్యలాగా, రెటీనాలాగా సూట్ వేసుకొని బతకాలి, చీరలు జాకెట్లతో బతకొద్దు అని ప్లాన్ చేస్తున్నాం. ఎంత మార్పు చూడండి. అమృతమ్మ జీవితం నుంచి ఇవాళ సౌజన్య జీవితానికి డ్రెస్ కోడ్లో ఆడ మొగకు తేడలేదు అనే విలువను నేర్పడానికి నేను చాలామంది ప్రొఫెసర్లతో వాదించిన, ఆడ ప్రొఫెసర్లతో వాదించిన, పెద్ద రచయితలతో వాదించిన, కానీ సత్యయ్యకున్నంత సమానత్వ తెలివి ఇంకెవ్వడికి కనపడలేదు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అమెరికాలో చదువుకొని వచ్చారు, ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చారు. వాళ్లకు ఆవును పూజించడం ఎరికే కానీ బర్రెను ప్రేమించడం తెలియదు, దాని పాలు తాగుతారు. అట్లాంటి వాళ్లకు సత్యయ్య సమాధానం అని నాకు అర్థమైంది. కనుక సత్యయ్య ఐలయ్య కలిసి ఈ దేశాన్ని మొత్తము మార్చే
ప్లాన్ వేశారు. అదే పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్. ఆఖరిగా ఇవాళ ఐలయ్య కోడు తొడుక్కొని ఉన్నా. ఇవాళ సత్తయ్య గారు ఒక మాట చెప్పారు. నేను తెల్లాపూర్ నుంచి బిహెచ్ఎల్కు మొట్టమొదలు క్యాంటీన్ కూలిగా పోయినప్పుడు ఇక్కడి నుంచి పూర్తిగా నడిచిపోయినా నాకు సైకిల్ కూడా దిక్కులేదు. కానీ నా ఉద్యోగంతో పాటు నేను చేసిన కృషి, నా ప్రయత్నము, నా ఇతర రూపాల సంపాదనతో మళ్ళీ రిటైర్ అయి వచ్చేటప్పుడు ₹1,00,00,000 కారులో ఇంటికి వచ్చిన కంచాయిలయ్య ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా అయ్య గొర్రెలు కాసుకునే గొర్రెలతను నాకు తొడుక్కోవడానికి కూడా చెప్పులు లేవు. నేను రిటైర్ అయినప్పుడు రాసిన తొడుక్కోవడానికి చెప్పులు లేకుండా ఉస్మానియా తల్లి నీ దగ్గరికి వచ్చిన పోయేనాడు కాళ్ళకు బూట్లు, శరీరం గుండా సూటుతో వెనక్కిపోతున్న ఈ దేశాన్నంతా మార్చిపడేస్తా అని చెప్పిపోయింది. అది మా ఇద్దరి సంబంధం. ఆఖరిగా సత్తయ్య భార్య లాంటి త్యాగగుణం ఉన్న భార్యని సత్తయ్య పిల్లలు ఆయనతో కోఆపరేట్ చేసి నేను ఇవ్వాలని అడిగిన ఇట్లాంటి సెంటర్ 100 సంవత్సరాలు బతుకుతుందని సత్తయ్య గారు చెప్పారు. మరి ఆయన 100 సంవత్సరాలు బతకడు కదా, ఇప్పుడు 62 ఉన్నాడు. ఇంకో 40 బతుకుతే మంచిదే. నాకు 72 ఉన్నాయి, ఎప్పుడు పోతానో తెలియదు. మరి మన తర్వాత మీ పిల్లలు దీన్ని నడిపిస్తారా అని పిల్లల్ని నిలబెట్టి అడిగిన. పిల్లలు ఏం చెప్పిందంటే, సార్ మా జీవితాలు ఉన్నంత వరకు మేము కూడా నడుపుతాము. కనుక అమృతమ్మకి ఆ పిల్లలకి ఏమి సంబంధం? రోజు పోయి వాళ్ళు మంచిగా తింటున్నారా లేదా చూసుకునే తల్లిలాగా ఒక్క అమ్మాయి కానీ ఒక్క అబ్బాయి కానీ 600 మందిలో ఇక్కడ మేము ఇబ్బంది పడ్డాము అన్నోళ్ళు లేరు. అమృత పోతుంది, చైతన్య పోతుంది, సౌజన్య పోతుంది, వాళ్ళందరూ పోయి ఆయన అల్లుళ్ళు పోతారు. వాళ్ళని ఇండ్లల్లో భాగంగా పిల్లల్లా చూసుకుంటారు. రోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో బండబెట్టి తెలంగాణ వాళ్ళతో ఈ కుటుంబం ఎక్కడి నుంచో వస్తారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన అబ్బాయికి రోగం వస్తే హాస్పిటల్లో బండబెట్టి తెలంగాణ కుటుంబం అంతా కాపులు కాసే మానవత్వం ఈ సత్తయ్య కుటుంబంలో ఉన్నది. కనుక మానవత్వాన్ని మనందరం ప్రేమించి కాపాడాలి. మానవత్వం ఉన్నదంటే మనం ద్వేషించుకునే సంస్కృతి నేర్పారు. మంచితనం అంటే మనం ద్వేషపడాలని ఆయన మనకంటే ఎక్కడి నుంచి వచ్చినాయో అని చెప్పుకునే సంస్కృతి వచ్చింది. కాదు, చెలిమ తోడితే భూమి నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లను అందరికి పంచిన వాడే మానవుడు, కుటుంబం కోసమే తాపినవాడు మానవుడు కాడు అని చెప్పింది సత్తయ్య. కనుక మేమిద్దరం ఒక మూటబాయి బొక్కెను. ఆయన తోలు తిత్తి నేను ఒక బొక్కెను. మాకిద్దరికీ ఉన్న ఈ జ్ఞానంతో ఇంకెంతకాలం బతికినా ఈ దేశాన్ని ఇప్పుడున్న రూపం నుంచి అమెరికాను మించే దేశంగా తయారు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మీ అందరికీ ధన్యవాదాలు.